హాయ్ అండి, శుభోదయం అందరికీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఒక గురువు దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి, గురువుగారు, నేను ఎంత చదివినా కూడా నాకు రామాయణ మహాభారతాలు అర్థం అవ్వట్లేదు, నేను ఇంకా చదవను, నా వల్ల కాదు అంటాడట. అప్పుడు ఆ గురువు అంటాడంట, పర్వాలేదు, ఒకసారి చదివి చూడు అంటే, లేదు లేదు నేను చదవను అంటాడు ఆ శిష్యుడు. అప్పుడు ఆ గురువు గారు ఆ శిష్యుడికి ఒక నల్లటి ఒక బుట్టనిస్తాడు. ఇచ్చి, ఈ బుట్టతో ఆ నదిలోని నీళ్లు తోడి ఈ కృష్ణుడిపై పోయాలి అని చెప్తాడు. ఏంటి, ఈ బుట్టతో నీళ్లు తోడాలా? నా వల్ల కాదంటే ప్రయత్నించు అంటాడు. సరే అని చెప్పి ఆ బాలుడు ఆ నీటి బుట్టతో నీళ్లు తీసుకురావడం, మధ్యలోనే ఆ చిల్లుల బుట్ట కాస్త నీళ్ళన్నీ జారిపోవడం జరుగుతుంది. అలసిపోయి ఆ పిల్లవాడు గురువుగారి దగ్గరికి వస్తాడు. ఏ నాయన, నీళ్లు పోసావా అంటే, లేదు గురువుగారు, నా వల్ల కాలేదు అంటాడు. మరి నువ్వైతే సరైన పనే చేశావు అంటాడు. ఎలా అంటే, చూసావా, నీకు నేను నల్లటి చిల్లుల బుట్ట ఇచ్చాను, ఇప్పుడు ఎలా మారిపోయింది అది అంటాడు. తెల్లగా మారిపోయింది గురువుగారు అంటాడు. అలాగే నువ్వు కూడా ప్రతిరోజు రాదు అనకుండా ప్రతిరోజు మహాభారత రామాయణాలను చదువుతూ ఏదో ఒక రోజు నీకు తప్పకుండా అర్థమవుతుంది అని చెప్తాడు. అది విన్న శిష్యుడు నిజమేనని గ్రహించి అలాగే చేయడానికి